Your satisfaction is our success. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐట్ అండ్ స్పేస్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజనీరింగ్, ఇంటీరియర్ డిజైన్ వీళ్ళు ఏం వర్క్స్ చేస్తారు. సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఒకటే కదా, లేదా ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనర్ ఒకరే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ దానికి మీకైతే డిఫరెన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మీకైతే డివైడ్ చేస్తాను. ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజనీరింగ్, ఇంటీరియర్ డిజైన్, ఈ మూడు. ఫస్ట్ మనం ఆర్కిటెక్చర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్కిటెక్చర్, మీకు ఒక పిక్చర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు డిస్ప్లే చేసిన పిక్చర్ మీకు జస్ట్ ఒక బిల్డింగే కనిపిస్తుంది. ఈ బిల్డింగ్కి ఒక ఆర్కిటెక్ట్ ఏం చేస్తారు అంటే, దానికి కావాల్సింది ఇప్పుడు ఒక క్లయింట్ వస్తారు. క్లయింట్ వచ్చి నాకు ప్లాట్లో నాకు ఒక బిల్డింగ్ కావాలి అని అడుగుతారు. సో ఆర్కిటెక్ట్ ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఈ బిల్డింగే కాదు, ఇప్పుడు మీకు ఏదైతే పిక్చర్ చూపిస్తున్నానో ఈ పిక్చర్లో సంబంధించి చాలా స్టోరీ ఉంటుంది. ఆ బిల్డింగ్ అనేది ఒక స్టోరీ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని డిజైన్ చేస్తారు. ఒక ప్లాట్ ఇచ్చినప్పుడు ఆర్కిటెక్ట్ ఏం చేస్తారు అంటే, చుట్టుపక్కల ఉన్నదంతా అన్ని ఒక ప్లాటే చూడరు. చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు మనకు వెంటిలేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, మన విండ్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది, పక్కన చెట్లు ఏమున్నాయి. సో మీకు ఇది పిక్చర్ అయితే చూపించానో, ఇది కేరళలో ఉంటుంది హౌస్. సో ఈ బిల్డింగ్కి ఆపోజిట్లోనే సముద్రం ఉంటుంది, అంటే అరేబియన్ సీ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఒక క్లయింట్ వాళ్ళ దగ్గరకు వచ్చి, సో నాకు ఇక్కడ ఇల్లు ప్లాట్ ఉంది, ప్లాట్కి నాకు ఎదురుగా వ్యూ కావాలి అని అడిగినప్పుడు ఆర్కిటెక్ట్ ఏం చేస్తారంటే, దానికి సంబంధించింది మెటీరియల్స్ చూస్తాడు, ల్యాండ్స్కేప్ చూస్తాడు, బిల్డింగ్ మెటీరియల్స్ గురించి ఆలోచిస్తాడు, ల్యాండ్స్కేపింగ్ చేస్తాడు, మొత్తం అన్నీ ఆలోచించి మైండ్లో పెట్టుకొని అప్పుడు ఫ్లోర్ ప్లాన్ అయితే చేస్తాడు. ఆ ఫ్లోర్ ప్లాన్ అయిపోయాక ఇప్పుడు దాని స్ట్రక్చర్ ఏదైతే బిల్డ్ అవుతుందో, ఇప్పుడు మీరైతే ఏదైతే చూస్తున్నారో ఎలివేషన్, దానికి మీకు ఒక కాంక్రీట్ వాల్ అయితే కనిపిస్తుంది కదా. ఆ వాల్ అండ్ పైన రూఫ్ ఒకటైతే కనిపిస్తుంది కదా. ఆ రూఫ్ ఇంకా దానికి మెటీరియల్స్ ఎంత, దాని స్ట్రెంగ్త్ ఎంత ఏంటి అనేది ఒక సివిల్ ఇంజనీర్ అయితే చేస్తారు. ఆ సివిల్ ఇంజనీర్ ఏం చేస్తారంటే, స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు ఆ కాలం ఎంత అంటే దానికి స్ట్రెంగ్త్ ఎంత ఉందో 45 మీటర్స్ లాంగ్ ఉంటుంది. అది నిలబడాలంటే దాని స్ట్రెంగ్త్ ఎంత ఏంటి దాని చేస్తారంటే సివిల్ ఇంజనీరింగ్ చేస్తారు. సివిల్ ఇంజనీరింగ్ ఇదంతా చేసిన తర్వాత కాంక్రీట్ ఎంత పడుతుంది, సిమెంట్ ఎంత పడుతుంది, స్టీల్ ఎంత పడుతుంది, ఇవన్నీ వాళ్ళైతే చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇదంతా టోటల్గా కంప్లీట్ అయిపోయాక లోపల ఇంటీరియర్ ఒకప్పుడు సపరేట్గా ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ కూడా ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ ఏం చేస్తారంటే మొత్తం క్యాలిక్యులేషన్ బేస్డ్ ఉంటుంది వాళ్ళకు. అదే ఇంటీరియర్ డిజైనర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇల్లంతా మొత్తం కట్టేశాక లోపల ఏం చేస్తారు, లైటింగ్ ఉంటుంది, వార్డ్రోబ్స్ ఉంటాయి, అంటే కబోర్డ్స్ ఉంటాయి, ఫాల్ సీలింగ్ ఉంటుంది, ఫ్లోరింగ్ ఉంటుంది, వాల్ పెయింటింగ్స్ ఉంటాయి, వాల్ పేపర్స్ ఉంటాయి, అన్ని డిఫరెంట్ లైటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంటీరియర్ డిజైనింగ్ కిందకి వచ్చేస్తాయి. సో మీకైతే డిఫరెన్స్ తెలిసిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.